శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రేపటి రోజున మధ్యాహ్నం నుండి మీ జీవితంలో ఇదే జరగబోతుంది, ఇలా జరుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. వాస్తవంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను మీరు చాలా వరకు సునాయాసంగా ఆ యొక్క పరిస్థితులు అధిగమించి బయటపడతారు. అయితే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, రేపు మధ్యాహ్నం తర్వాత నుండి మీ జీవితంలో ఎటువంటి మార్పు అయితే మొదలు కాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత నుండి ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఇక ఎవ్వరి మాటలు కూడా పరిగణలోకి తీసుకోరు. సొంత నిర్ణయాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి జాతకులు. అయితే అనవసరపు ఖర్చులు కాస్త పెరిగే సూచనలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున వీటి విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సంపాదించిన సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది. అలాగే మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉందండి. అనవసరమైన వ్యవహారాల్లో ఎవ్వరి విషయంలో కూడా తల దూర్చకుండా ఉండడం మీకు మేలు కలగ చేస్తుంది. చతుర్థ స్థానంలో చంద్ర బలము మీకు అనుకూలంగా లేదు. కావున రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత నుండి కూడాను సమయానికి మీరు చాలా వరకు కూడాను ఆహారం విషయంలో, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిచో మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటా అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా చూడబోతున్నారు. కానీ ఎవరు ఏది చెప్పినా కూడా చెవికెక్కించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మీ యొక్క పట్టుదలను విడనాడవద్దు. శ్రమను ఖచ్చితంగా పెట్టండి. కష్టం పెడితేనే ప్రతిఫలితం దక్కుతుంది. రేపు మధ్యాహ్నం తర్వాత ఎన్నో రకాలైనటువంటి విజయ అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఉపయోగించుకోకుండా పక్కన పెట్టడము, నిర్లక్ష్యంతో పక్కన పెట్టడము, లేకపోతే గనక వేరే వాటి గురించి ఆలోచిస్తూ అవకాశాలు అందిపుచ్చుకోకుండా మీరు వాటి గురించి ఆలోచించకుండా ఉండడము, ఇలా చేస్తే గనక జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పటి వరకు చూశారో ఇంకాస్త ఇబ్బందులు ఎక్కువ అయిపోతాయి. దరిద్రం మిమ్మల్ని చుట్టుముట్టేస్తుంది. రేపటి మధ్యాహ్నం నుండి కూడాను మీ యొక్క జీవితంలో పలు కీలక అవకాశాలు వస్తాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇలా జరగబోతుంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం అందుతుంది. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ గృహ యోగాలు ఉన్నాయి. స్థిరమైన ఆలోచన విధానంతో లాభదాయకమైన ఫలితాలు పొందుకోబోతున్నారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. అలాగే మీకు వారికి మధ్యన అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. రాబోయే చెడు ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి నారాయణ మంత్రాన్ని జపించండి. అలాగే హనుమాన్ నామస్మరణ శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.